మరణం తీర్చుకున్నాము కదా ఏదేను తోటలో. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో. మరణం తీర్చుకున్నాము కదా ఏదేను తోటలో. జీవం దిగి వచ్చింది ప్రభు యేసుని రూపములో. అవకాశం మనకొచ్చింది పరలోకం చేరుటకు. ఇదే చివరి దినమైతే ఎటువైపు నీ ప్రయాణం. అదే పాత బ్రతికైతే రక్షణ పొందిన వ్యర్థం. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో. మరణం తీర్చుకున్నాము కదా ఏదేను తోటలో. ఏది నీది ఏది నాది ఏది మనదయ్యా. ఉన్నవి అన్నీ పోయేవాని చెప్పెను యేసయ్యా. ఏది నీది ఏది నాది ఏది మనవయ్యా. ఉన్నవి అన్నీ పోయేవాని చెప్పెను యేసయ్యా. చేప నోటిలో సెకిల ఉందని తెలిసిన ఆయనకు. సృష్టిలో బహు సంపద ఉందని తెలియద యేసునకు. చేప నోటిలో సెకిల ఉందని తెలిసిన ఆయనకు. సృష్టిలో బహు సంపద ఉందని తెలియద యేసునకు. సిరికి దేవునికి దాసులుగా ఉండలేమని నాకు నేర్పించాలని తను కొదువ కలిగి జీవించాడు. సిరికి దేవునికి దాసులుగా ఉండలేమని నాకు నేర్పించాలని తను కొదువ కలిగి జీవించాడు. ఇదే చివరి దినమైతే ఎటువైపు నీ ప్రయాణం. అదే పాత బ్రతికైతే రక్షణ పొందిన వ్యర్థం. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో. మరణం తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో. తల్లిని విడిచిన జీవరాశులు తిరిగి రావయ్యా. నక్కలు వచ్చి ఎగిరిపోతే రక్తమే గుర్తుకు రావయ్యా. తల్లిని విడిచిన జీవరాశులు తిరిగి రావయ్యా. రెక్కలు వచ్చి ఎగిరిపోతే గతమే గుర్తుకు రాదయ్యా. నిన్ను విడిచిన నీ పిల్లలు నిన్ను చూడవస్తారు. దూరం పారం అనుకోకుండా నిన్ను చూసి వెళతారు. నిన్ను విడిచిన నీ పిల్లలు నిన్ను చూడగా వస్తారు. దూరం పారం అనుకోకుండా నిన్ను చూసి వెళతారు. నీ తండ్రిని చూచుటకు పరలోకం చేరుటకు తప్పిపోయిన కుమారుడా తప్పు దిద్దుకొని రావయ్య. నీ
తండ్రిని చూచుటకు పరలోకం చేరుటకు తప్పిపోయిన కుమారుడా తప్పుదిద్దుకొని రావయ్యా. ఇదే చివరి దినమైతే ఎటువైపు నీ ప్రయాణం? అదే పాత బ్రతికైతే రక్షణ పొందిన వ్యర్థం. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో మరణం చేర్చుకున్నాము కదా ఏదేను తోటలో. క్రీస్తు వచ్చే వేళ అయినది దిద్దుపడవయ్యా. ఆత్మీయమైన యాత్రలు బాటసారివి నీవయ్యా. క్రీస్తు వచ్చే వేళ అయినది దిద్దుపడవయ్యా. ఆత్మీయమైన యాత్రలు బాటసారివి నీవయ్యా. నీ దుఃఖ దినములను ఆనందముగా మార్చి దేవునితో రాత్రి లేని లోకములో నిత్యం యేసుని వెలుగులో. నీ దుఃఖ దినములను ఆనందముగా మార్చే దేవునితో రాత్రి లేని లోకములో నిత్యం యేసుని వెలుగులో సంచరించుటకు నువ్వు సంతోషించుటకు నూతనముగా జన్మించి నీతి వస్త్రమును ధరించు. సంచరించుటకు నువ్వు సంతోషించుటకు నూతనముగా జన్మించి నీతి వస్త్రమును ధరించు. ఇదే చివరి దినమైతే ఎటువైపు నీ ప్రయాణం? అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో మరణం చేర్చుకున్నాము కదా ఏదేను తోటలో. నీదెవరు ఊగిసలాటలో మరణం చేర్చుకున్నాము కదా ఏదేను తోటలో. జీవం దిగి వచ్చింది ప్రభు యేసుని రూపములో. అవకాశం మనకొచ్చింది పరలోకం చేరుటకు. ఇదే చివరి దినమైతే ఎటువైపు నీ ప్రయాణం? అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో మరణం చేర్చుకున్నాము కదా ఏదేను తోటలో. He's connected.
తన తండ్రితో ఏ పాపమెరుగని స్థితిలో ఏదేను తోటలో ఆదాము అవ్వలు ప్రతి చల్లపూట తన తండ్రితో ఏ పాప మెరుగని స్థితిలో ఆత్మను అతిక్రమించి అపవాది మాటలు పాటించి తప్పు చేశారు. తప్పు తండ్రిపై నెట్టివేశారు. తప్పు చేశారు. తప్పు తండ్రిపై నెట్టివేశారు. చెట్టు వేయుటే నేరమా దేవుడు ముందుగా చెప్పకుండెనా? చెట్టు వేయుటే నేరమా దేవుడు ముందుగా చెప్పకుండెనా? తెలుసుకో దీని రహస్యం చెట్టులోనే ఉంది పరమార్థం. తెలుసుకో దీని రహస్యం చెట్టులోనే ఉంది పరమార్థం. ఏదేను తోటలో ఆదాము అవ్వలు ప్రతి చల్లపూట తన తండ్రితో ఏ పాపమెరుగని స్థితిలో చెయ్యడానికి అవకాశముండి చెడు చెయ్యని వాడు గొప్పవాడా? చెడు చెయ్యడానికి అవకాశమే లేక చెయ్యని వాడు గొప్పవాడా? చెడు చెయ్యడానికి అవకాశముండి చెడు చెయ్యని వాడు గొప్పవాడా? చెడు చెయ్యడానికి అవకాశమే లేక చెయ్యని వాడు గొప్పవాడా? నీ గొప్పతనాన్ని నిరూపించుకో. మంచి చెడులు యోచించి తెలుసుకో. తెలుసుకో దీని రహస్యం చెట్టులోనే ఉంది పరమార్థం. తెలుసుకో దీని రహస్యం చెట్టులోనే ఉంది పరమార్థం. ఏదేను తోటలో ఆదాము అవ్వలు ప్రతి చల్లపూట తన తండ్రితో ఏ పాపమెరుగని స్థితిలో వాడివని నిరూపించుటకు పరీక్ష ఉండాలి. గొప్పవాడవని రుజువు చేయుటకు చెట్టు వేయాలి. మంచివాడవని నిరూపించుటకు పరీక్ష ఉండాలి. గొప్పవాడవని రుజువు చేయుటకు చెట్టు వేయాలి. చెడు చేయకుండానే చెడును తెలుసుకో. దైవ లక్షణముందని రుజువు చేసుకో. చెడు చెయ్యకుండానే చెడును తెలుసుకో.
దీని రహస్యం చెట్టులోనే ఉంది పరమార్థం. తెలుసుకో దీని రహస్యం చెట్టులోనే ఉంది పరమార్థం. Welcome to Digital Gospel. సోదరా సోదరి ముగితో ఒక్కసారి ఎటు వెళ్ళిపోతుందో నీ దారి ఆగి చూసుకో ఒక్కసారి ఎటు వెళ్ళిపోతుందో నీ దారి వేషధారి మోసకారి ఏది నీ మాదిరి సోదరా సోదరి తీగకు అంజూరము కాయున చేదు జలము నుండి తీయని రూరున ద్రాక్ష తీగకు అంజూరము కాయున చేదు జలము నుండి తీయని రూరున క్రీస్తును ధరించుతే క్రీస్తును ధరించుతే క్రీస్తు వలె బ్రతుకవా స్తుతి చెప్పిన
నోటితో అబద్ధాన్ని పలికెదవా స్తుతి చెప్పిన నోటితో అబద్ధాన్ని పలికెదవా వేషధారి మోసకారి ఏది నీ మాదిరి సోదరా సోదరి మిత్తితే ఆ పండే కోయవా పాపముతో మరణిస్తే పరలోకం చేరెదవా ఏ విత్తనమిత్తితే ఆ పండే కోయవా పాపముతో మరణిస్తే పరలోకం చేరెదవా ఫలము వలన చెట్టు తెలిసిపోతుంది ఫలము వలన చెట్టు తెలిసిపోతుంది నీ క్రియల వలన బ్రతుకు బయటపడుతుంది నీ క్రియల వలన బ్రతుకు బయటపడుతుంది వేషధారి మోసకారి ఏది నీ మాదిరి సోదరా సోదరి బుద్ధి లేని కన్యకవలె బ్రతుకుచున్నావా అవకాశమిచ్చిన సరి చేసుకోవా బుద్ధి లేని కన్యకవలె బ్రతుకుచున్నావా అవకాశమిచ్చిన సరి చేసుకోవా క్రియలు లేని విశ్వాసం మృగమవుతుంది క్రియలు లేని విశ్వాసం మృగమవుతుంది ఆరని అగ్నికి ఆత్మలు తరలిస్తుంది ఆరని అగ్నికి ఆత్మలు తరలిస్తుంది వేషధారి మోసకారి ఏది నీ మాదిరి సోదరా సోదరి ఆగి చూసుకో ఒక్కసారి ఎటు వెళ్ళిపోతుందో నీ దారి ఆగి చూసుకో ఒక్కసారి ఎటు వెళ్ళిపోతుందో నీ దారి వేషధారి మోసకారి ఏది నీ మాదిరి సోదరా సోదరి
క్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప శోకపు లోయలలో, కష్టాల కడగండ్లలో, కడలిని కడలిలో, నిరాశ నిస్పృహలో. శోకపు లోయలలో, కష్టాల కడగండ్లలో, కడలిని కడలిలో, నిరాశ నిస్పృహలో. అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపా కనికరము గల దేవా, నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా, నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. శ్వాస పోరాటములో ఎదురయ్య శోధనలు, లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురయ్య శోధనలు, లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దుష్టుల క్షేమమునే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దీర్ఘశాంతము గల దేవా, నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవా, నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూసుకొని నిరాశ చెందితిని. నీ
చేయలేదని అనుకొనగా ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప Welcome to Digital Gospel. కనిపించదు గంటకు మళ్ళీ మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి. ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టను నిలిచింది కన్నీటి కాదా. కట్టను నిలిచింది కన్నీటి కాదా. కట్టలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ. దేవుడే తన పోలిక నీకిచ్చెను. తన ఆశ నీలో చూసి పరితపించిపోవాలని. దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను. తన ఆశ నీలో చూసి పరితపించిపోవాలని. కన్న తండ్రినే మరచి నాటికెళ్ళిపోతావా. నిత్య జీవం విడచి నరకమెళ్ళిపోతావా. కన్న తండ్రినే మరచి నాటికెళ్ళిపోతావా. నిత్య జీవం విడచి నరకమెళ్ళిపోతావా. ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్య మిగిలిచింది కన్నీటి గాథ. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ. మట్టిలోన పెట్టిన నిన్నే నీలో ఉంటేనే అందరూ నేను ప్రేమిస్తారు. అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండవు.
వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండవు. కన్నవారే ఉన్నను కట్టుకున్న వారున్నను ఎవరికి కనిపించకని ఆత్మ వెళ్ళిపోవును. కన్నవారే ఉన్నను కట్టుకున్న వారున్నను ఎవరికి కనిపించకని ఆత్మ వెళ్ళిపోవును. ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్ట మిగిలిచింది కన్నీటి గాథ. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ, మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి. ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిలిసింది కన్నీటి గాథ. కట్టె మిగిలిసింది కన్నీటి గాథ. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ. మంచిదండి, ఇంతటితో పాటలు ముగించబడి ఉన్నాయి. సమయం అనేది మరి చాలా ఇంపార్టెంటు. సమయముని ఎవరు కూడా మరి పోగొట్టుకొనక సమయానుకూలంగా ప్రతి విషయంలో మనం మెలకువ కలిగి ఉంటేనే మన జీవితాలు మన బ్రతుకులు బాగుపడుతున్నాయి. కనుక భూమి మీద సమయము, దేవుడిచ్చిన సమయము కూడా మన కొరకు నిలవబడదు. సమయం అనేది వెళ్ళిపోతూనే ఉంటుంది. కనుక ప్రియులారా, దేవుని వాక్యాన్ని మరి బోధించనై ఉండగా మరి పాటలు ఇంతటితో ముగించబడి దేవుని వాక్యంలోకి మనం ప్రవేశిద్దాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు ప్రార్థన చేస్తారు. వాక్యంలోకి ప్రవేశించుతుండగా మంచిదండి, ప్రార్థించినటువంటి మరి పెద్దల్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ప్రియులారా మరి దేవుని వాక్యంలోకి మనం ప్రవేశిద్దామండి. ఈ యొక్క ప్రభు దినములో మరి ఈ యొక్క ఆరాధనలో దేవుని వాక్యాన్ని ఆరాధన దినములో దేవుని వర్తమానాన్ని మీకు బోధిస్తూ ఉండగా జాగ్రత్తగా వినాలని మనవి చేస్తూ ప్రియులారా, మరి చెప్పబడేటటువంటి అంశము నీ భక్తి పరలోకానికి చేరుస్తుందా అనేటటువంటి యొక్క అంశాన్ని ప్రియులారా ఉదయకాలం మీతో బోధిస్తూ ఉండగా, మీకు హెచ్చరిస్తూ ఉండగా, మీ జీవితాలను మీరు సరిచేసుకొని మాకున్న ఈ భక్తి
మాకున్నటువంటి యొక్క నిరీక్షణ ఇంకనే మేము పెంపొందించుకోవాల్సినటువంటి అవసరత ఉందన్నటువంటి ఆలోచన మీకు కలగాలనే ఉద్దేశంతోనే ఈ పాఠాన్ని బోధిస్తూ ఉన్నాను. కనుక ప్రియులరా, ఈ రోజుల్లో పరలోకానికి చేరటానికి భక్తి చేస్తున్నారా క్రైస్తవులు? లేకపోతే సమాజం గుర్తించటానికి వారి భక్తిని చేస్తున్నారా? మళ్ళీ చెప్తున్నాను, పరలోకానికి చేరటానికి క్రైస్తవులు భక్తి చేస్తున్నారా? భక్తిలో ఉంటున్నారా? లేకపోతే సమాజములో ఉన్న ప్రజలను గుర్తించటానికి వారు భక్తి చేస్తున్నారా అని మనము ఈ ప్రశ్నని వేయగలిగితే ప్రియులారా, ఈ రోజుల్లో సమాజం గుర్తించటానికి ఎక్కువగా క్రైస్తవులు తప్పిస్తున్నారు. సమాజము గుర్తించటానికి, సమాజములో గుర్తుండిపోయేటటువంటి విధమైనటువంటి భక్తి చేస్తున్నారే కానీ ప్రియులరా, పరలోకానికి చేరే భక్తిలో క్రైస్తవులు నానాటికి ఉండలేకపోతున్నారండి. భక్తిలో కొనసాగే దేవుడు అనుకున్న భక్తిలో ప్రియులరా మానవుడు తమ జీవితంలో కొనసాగించలేకున్నాడు. అందుకే ప్రియులరా, నేను ఇక్కడ మీకు ఉదయకాలపు ఆరాధనను పెడుతున్నాను. పిల్లలు రావటం లేదు, కొందరు ఎందుకు రావటం లేదో నాకు అర్థం కావటం లేదు. ప్రియులరా, సుమారుగా 300 నుంచి 500 మందికి చనగొండలలో వాక్యం చెప్పాలి ప్రతి ఆదివారం. అయితే నేను అక్కడికి 1 గంట వాళ్ళకు ముందు వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, అయ్యా మీరు అర్థం చేసుకోండి, నేను ఇంకో చోట కూడా ప్రార్థనను మా ప్రాంతంలో జరిపించాలి, అక్కడ కూడా చిన్న సంఘంగా క్రీస్తు సంఘంగా మేము పెట్టుకున్నాం, ఈ విషయాన్ని అర్థం చేసుకోండి అన్నప్పుడు ప్రియులరా వాళ్ళు ప్రేమతో అర్థం చేసుకొని అక్కడికి వెళ్ళవలసిన గంటను ఇక్కడ మీకు వినియోగిస్తుంటే కూడా అర్థం కావటం లేదు, పిల్లలకు అర్థము కావటం లేదు. కనుక మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే సమయం అనేది చాలా విలువైనది. సమయం విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? నువ్వు 1 గంటలో చచ్చిపోతుండవు అన్నప్పుడు తెలుస్తుంది. డాక్టర్ నువ్వు 1 గంటలో చచ్చిపోతున్నావు, లేక 1 రోజులో నువ్వు చచ్చిపోతావు, 1 వారంలో, 1 సంవత్సరం, 1 నెలలో అంటే అప్పుడు అర్థమవుతుంది సమయం ఎంత విలువైనదో. కనుక సమయం గురించి ప్రియులరా అజాగ్రత్తగా ఉండకుండా సమయానుకూలంగా దేవుణ్ణి స్తుతించి ఆరాధన క్రమాన్ని అయితేనేమి, అలాగనే దేవుణ్ణి యందు విశ్వాసం ఉంచేటటువంటి విశ్వాసము కానివ్వండి, మనము క్రమంగా ఉండాలన్నటువంటిది మనవి చేసే సమయము 1 నిమిషం పోయింది తెచ్చుకోలేం. రోజే కదా వస్తుంది అనుకుంటున్నారేమో, గంటే కదా వస్తుంది అనుకుంటున్నాము, నిమిషమే కదా గంట తిరిగి వస్తుంది. కానీ నీకు నాకు దేవుడిచ్చిన ఈ ఆయుష్య కాలములో 1 నిమిషం, 1 గంట, 1 రోజు, 1 వారం, 1 నెల తగ్గిపోయింది. ఇక మనము తిరిగి దానిని తెచ్చుకోలేము, తిరిగి దానిని తెచ్చుకోలేము. సృష్టి దినాలు గతించొచ్చేమో కానీ మనకిచ్చిన కాలముని తిరిగి తెచ్చుకోలేం. కనుక ప్రియులరా, దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుంటున్నాం కదా, మళ్ళీ పరలోకానికి నీ భక్తి పరలోకానికి చేరుస్తుందా అనేటువంటి అంశంలో మళ్ళీ ఇలాంటి భక్తి ఉంటే ఎందుకు దండగా? అర్థమవుతుందా? నచ్చినప్పుడు వచ్చి నచ్చినప్పుడు రాకుండగా, ఇష్టం ఉన్నప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి, ఇష్టం లేనప్పుడు పనికి వెళ్ళి, ఇష్టం ఉన్నప్పుడు ఏదో ఒక పాట పాడి ప్రార్థన చేసి, ఇష్టం లేకపోతే నచ్చినట్టుగా ఉండటానికి కాదండి క్రైస్తవ జీవితము.
క్రైస్తవ జీవితము క్రీస్తుని ఎందుకు నమ్మాలో తెలుసా? క్రీస్తు పరలోకానికి చేర్చడానికి వచ్చాడండి. భూమి మీద ఉన్న మనుషులకు తన జీవితం అంతటిలో ఇదిగో మన కొరకు పరలోకమందు ఒక తండ్రి ఉన్నాడు. అక్కడ మనకు పరలోకం అనేటువంటి ఒక గొప్ప పట్టణం ఉంది. ఆ పట్టణములో నీ ఆత్మకు, నా ఆత్మకు, ఈ భూమి మీద ఉన్న కోట్ల మంది ఆత్మలకు మరణము లేదు. ఆ శరీరానికి మట్టిలో కప్పి పెడతారే కానీ ఈ ఆత్మకు మరణము లేదు. ఈ ఆత్మ ఆ తండ్రి నుంచి వచ్చింది. ఆ తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఆ పట్టణానికి, మహాపురమునకు, పరలోకానికి చేరాలి. చేర్చుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉందని ప్రియులారా, యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి 30 నుంచి 33.5 సంవత్సరాల కాలములో తన జీవితం అంతటిలో దీని కొరకు యేసుక్రీస్తు వారు ప్రయాసపడ్డారు. దీని గురించి ఆయన సమాజానికి నేర్పించాడో తెలుసా ప్రియులారా? పరలోకానికి వెళ్ళాలి. మనం పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళటానికి పాట పాడాలి. పరలోకానికి వెళ్ళటానికి ప్రార్థనలు చేయాలి. పరలోకానికి వెళ్ళటానికి మందిరాలకు వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళటానికి మన యొక్క విశ్వాస జీవితము కొనసాగించుకోవాలి. కనుక ప్రియులారా, ఈరోజు క్రైస్తవులు ఎలాంటి వారిగా ఉన్నారో ఒకసారి మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త, యేసుక్రీస్తు వారి రెండోసారి భూమి మీదకి వచ్చి ఆయన తన యొక్క మహాధవలమైనటువంటి మహాసింహాసనం మీదని కూర్చొని ఆసీనుడయ్యుండి చెబుతున్న మాట అండి ఇది. చెబుతున్న మాట ఏం చెప్తున్నాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి 22వ వచనాలను వాక్యం చెప్తాను. ఓకే, మంచిదండి. కనుక ప్రియులరా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం, ప్రభువా ఆయన మహాధవలమైన మహాసింహ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆయన జనులనందరినీ పోగు చేసి ఆ జనులందరికీ చెప్తున్న మాట ఏం చెప్తున్నాడు తెలుసా? ప్రభువాను నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు. ప్రభువాను నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు. మీరు వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు తెలుసా? అందుకే అన్నాడు, పాట మేము పెట్టుకున్నాం మనం, నీ భక్తి పరలోకానికి చేరుస్తుందా? ప్రభువా అనడంతోనే సరిపెట్టుకుంటుందా? పాట పాడి జనాలకి వినిపించి ఏదో జనాలు మెచ్చుకునే విధంగా మనుషుల డంబాచారం కొరకు పాట పాడి వెళితే పరలోకం చేరుతామా? దీర్ఘ ప్రార్థనలు చేసి ప్రజలందరూ నన్ను గుర్తిస్తే, నేనేదో భక్తిపరునని సమాజంలో చూపెట్టుకుంటే, ఈ ప్రార్థన పాట మందిరానికి ఒక వారం ఆదివారం 1 గంట వచ్చి వెళ్ళిపోతే పరలోకానికి వెళ్ళిపోతామా? అందుకే అండి, ఇది భవిష్యత్తులో ప్రభు నుంచి ఎదుర్కొనబోయే సంఘటన. భవిష్యత్తులో ప్రభు దగ్గర క్రైస్తవులు ఎదుర్కొనబోయేటటువంటి ఘటన ఇది. ఏమంటున్నాడు అక్కడ? ప్రభువాను నన్ను పిలుచు ప్రతివాడు మీరు పరలోక రాజ్యంలో చేరడు. మళ్ళీ ఏం చేయాలండి? ఏం చేయాలి? ప్రభువాని ప్రభుని పిలిస్తే పరలోకానికి చేరకపోతే అందరూ అలానే అనుకుంటున్నారండి ఈ రోజుల్లో. బాప్తిజం తీసుకున్నాను, నేను ఇంకా పరలోకానికి వెళ్ళిపోతానులే, ఇంకా మందిరానికి వెళ్ళకుండా దేవుని క్రమంగా 66 పుస్తకాల్లో ఉన్న జ్ఞానమును పాటించకుండా, వినకుండా, జీవితంలో కుటుంబాన్ని నడిపించుకోకుండా
ఇంకా బ్యాప్తీసం తీసుకున్నాను, ఇంకా రక్షింపబడునని వాక్యంలో ఉంది, ఇంకా నేను రక్షింపబడ్డాను, నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్తున్నాము అనుకుంటున్నారు పిచ్చి ప్రజలు. అక్కడ ఏమంటున్నాడు? ప్రియులారా, పరలోకానికి చేరాలి అంటే ఈ ఉన్న చిన్న చిన్న భక్తి సరిపోదండి. పరలోకానికి వెళ్ళాలంటే చిన్న చిన్న ఈ భక్తి సరిపోదు. చూడండి, అక్కడ నేను చెప్పటం లేదు ప్రభువా ప్రభువాను నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు కానీ కిందికి చదవాలి, పరలోకమందున్నాడు మనందరి తండ్రి, ఆ తండ్రి చిత్త ప్రకారము చెయ్యాలి. తండ్రి చిత్తాన్ని చేయాలి. పాట పాడితే కాదు, ప్రార్థన చేస్తే కాదు, మందిరానికి ఒక గంట వచ్చి వెళ్ళిపోతే కాదు, వారం లేదో నీకు ముచ్చటగా ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతే కాదు పరలోకం వచ్చేది. ఎలా వస్తుందంట? పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయాలి. నా తండ్రి చిత్తం చేయాలి భూమి మీద, చిత్తం చేయాలి భూమి మీద. అదే చేస్తున్నామండి ఇప్పుడు, అదే చేస్తున్నాం. ఎవరికి ఇష్టమున్నా, ఎవరికి ఇష్టము లేకపోయినా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎవరిని సంతోషపెట్టాలి తెలుసా? మనుషులని కాదండి. మనుషులను సంతోషపెట్టువాడనైతే గలతీలకు రాసిన పత్రిక 1:6 అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టుగోరు బోధ చేసిన ఎడలా నేను క్రీస్తు దాసుడను కాకపోదును. దేవుణ్ణి సంతోషపెట్టువాడని గనక మనుషుల దయ, మనుషుల మెప్పు నాకు అవసరము లేదు. దేవుని దయ, దేవుని మెప్పు మాత్రమే నాకు అవసరం అనుకున్నాడండి పౌలు ఒకనాడు. అందుకే 14 పత్రికలు రాశాడు. అనేక సేవను విస్తృతంగా తన జీవితంలో చేశాడు. అనేక సంఘాలను ఆసియాలో కట్టాడు పౌలు. కనుక ప్రియులారా, ఇక్కడ మనము కోరుకున్నట్టు దేవుడు ఆశించినట్టుగా మనం ఉంటేనేంటి పరలోకానికి వెళ్ళేది. పరలోకమందున్న తండ్రి చిత్తం ఏంటి? పరలోకమందున్న తండ్రి చిత్తమును చేయాలంట అండి. భూమి మీద చేస్తేనే పరలోకానికి వెళ్తాం మనం. ఆయన చిత్తమును చేయాలి అంటే ఏం చేయాలి చూద్దాం ఇప్పుడు. ఆయన చిత్తం ఏమై ఉన్నది? ఆయన చిత్తమును చేసి పరలోకానికి వెళ్ళిన వారు ఎవరు లేరండి ఇంతవరకు. ఆయన చిత్తం చేశారు, చాలామంది చేశారు, కానీ ఇంకా పరలోకానికి వెళ్ళలేదు ఎవరు. ఇంకా ఈరోజు అబద్ధ బోధకులు దినకరన్ బలహీనురాలైన స్త్రీలను ఆసరి చేసుకొని, ఒక లేడీసు భర్త స్కూటర్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయిపోయిందంట. కారో బస్సు గుద్దేసింది భర్తను ఆ స్కూటర్ మీద వెళ్తుంటే. ఆ స్కూటర్ మీద వెళ్తున్నటువంటి ఆమె భర్తను యాక్సిడెంట్లో చనిపోతే ఆమె హాస్పిటల్లో నుంచి ఫోన్ చేసిందంట. ఏం చేసిందంట తెలుసా? అయ్యగారు, దైవజనులు, మా వాయన హఠాత్తుగా యాక్సిడెంట్ అయి చనిపోయాడు. అయ్యగారు, నాకు నీ నుంచి ఒక సలహా కావాలి. మా అయ్యగారు, మా భర్త ఏ లోకానికి వెళ్ళాడు అయ్యగారు తమరు మీరు చెప్తే నేను ఓదార్చబడతాను. జస్ట్ 2-3 గంటల కిందట చనిపోయాడు యాక్సిడెంట్ అయ్యి. నా భర్త ఎక్కడున్నాడు అర్జెంటుగా చెప్పాలి అయ్యగారు అని ఒక స్త్రీ ఫోన్ చేసి అడిగితే ఆయన ఏం చెప్పాడంటే తెలుసా? ప్రార్థన చేసి ఏం చెప్పాడంటే తెలుసా ప్రియులరా, విత్ సెకండ్లో మా అంటే 1 గంటలో, అమ్మా మీ వాయన పరలోకములో పేతురుతో ఫుట్బాల్ ఆట ఆడుతున్నాడమ్మా అని చెప్పిందంట. ఏంటంట? అమ్మ, పరలోకములో మీ వాయన చనిపోయాడని డోంట్ కేర్, మీరు ఏడవద్దండి. మీ వాయన చనిపోయి పరలోకములో పేతురుతో ఆటలాడుతున్నాడు, ఫుట్బాల్ ఆటలాడుతున్నాడు అన్నాడు. మళ్ళీ ఏ ఆటనో తెలియదు. నేను అంటున్నాను ఫుట్బాలో లేకపోతే ఇంకా రకరకాల ఆటలు ఉంటాయి కదా, ఆ ఆటలు. కనుక ప్రియులారా, కాలు కిందికి దేవుని సన్నిధిలో రెస్పెక్ట్తో ఉండాలి. కనుక ప్రియులారా, మనం ఆలోచన చేయగలిగితే ఇలా మనము
మరి అమాయకంగా నమ్మిస్తున్నారండి క్రైస్తవ బోధకులు కూడా. పరలోకం అంటే ఏదనుకుంటున్నారంటే ఏదో ఒక ఊరికి వెళ్ళి వచ్చినట్టుగా అనుకుంటున్నారు. పరలోకం ఒక ఇంట్లోకి పోయి బయటకు వచ్చినంత కూడా లేదండి, అంత కూడా రెక్స్పెక్ట్ ఇవ్వటం లేదు బోధకులు సైతం ఈ రోజుల్లో. ఈరోజు ఎవడు చచ్చిపోయినా తండ్రి నీ రాజ్యములో చేర్చుకో అంటాడు. తండ్రి నీ రాజ్యములో చేర్చుకో. మనిషి చెబితే దేవుడు చేర్చుకుంటే ఇంకా అందరూ మందిరాలకి ఎందుకు, విశ్వాసం ఎందుకు, ఆయన చిత్తమును చేయటం ఎందుకు, భూమి మీద కష్టాలు, నష్టాలు, ఆకలి, శ్రమలు, నిందెలు, అవమానాలు, వేదనలు, ఎన్నో శ్రమలను ఓర్చి ప్రియులరా బ్రతకడం ఎందుకు? ఇంకా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అయిపోతుంది కదా, పరలోకానికి వెళ్ళిపోతాం. కనుక ప్రియులరా క్రైస్తవ బోధకులు కూడా అర్థం కాలేదండి కొన్ని విషయాలు. తండ్రి ఈ ఆత్మను చేర్చుకో, తండ్రి ఈ ఆత్మను నీ లోకంలో చేరిందని నమ్ముతావా? నిజమేనాది? ప్రియులారా మన ఊరిలో కూడా ఒకడు పురుగుల మందు తాగి చచ్చిపోయినాడు. మా ఊరిలో, ఈ ఊరిలో చెప్తున్నా, పురుగుల మందు తాగి చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకున్న తర్వాత సమాధి దగ్గర ఏమని ప్రార్థన చేస్తారు దైవజనులు? తండ్రి ఆత్మను నీ రాజ్యములో చేర్చుకున్నావని నమ్ముతున్నాను అంటున్నాడు. అంటే ఆత్మహత్య చేసుకున్నవాడిని కూడా దేవుని రాజ్యంలో చేర్చుకుంటాడా? బైబిల్ తెలియదండి బోధకులకు కూడా, అందుకే చెప్తున్నా నేర్చుకొని చావండి అని చెప్తున్నాం. బైబిల్ నేర్చుకోండి. బైబిల్ నేర్చుకుంటే కదా అర్థమయ్యేది. ఆయనే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మత్తయి సువార్త 7:21 మరొకసారి చదవండి ఆ మాటను, ఎందుకంటే చదివితే తప్ప ధ్యానిస్తే తప్ప అర్థం కానట్టుంది సమాజానికి. ప్రభువాను నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములు ప్రవేశించడు అని ఆయన చెబితే, ప్రభువా ఈ ఆత్మను చేర్చుకొండవని నమ్ముతున్నా. నీకే బోధ ఏమర్థమైందో, ప్రభువు ఏమర్థమయ్యాడు, దేవుడే అర్థమయ్యాడు తెలియదండి చాలామందికి. కనుక ప్రియులరా ఇలాంటి మాటలు ప్రజలు మెప్పు పొందాలని చూద్దాం. ప్రజలు ఇచ్చే ఏదో ముష్టి వరకు వాళ్ళు మెప్పు చూద్దాం. ఏ గౌరవం చెప్పండి. కనుక ప్రియులరా నేనైతే నేను ప్రార్థన ఇంతవరకు చేయలేదు. నీ చిత్తం అయితే చేర్చుకోమని రిక్వెస్ట్ చేస్తాం, కానీ చేర్చుకొనడా అది ఆయన ఇష్టం. అర్థమైంది? ఎవరైతే పని చేయండి అలా ఉండాలి, కానీ ఆయన అడిగిన అందుకు ఆమె నీ రాజ్యమందు, అంటే నువ్వు వెళ్ళి పరలోకములో, నీ రాజ్యమందు నువ్వున్న పరలోకములో ఈ నా 2 కుమారులు, ఒకడు నీ కుడి పక్కను ఒకడు నీ ఎడమ పక్కను కూర్చుండే సెలవిమ్మని మాట ఇచ్చే ప్రభు నాకు ఇప్పుడే అంటుంది. ఏమంటుంది? ఇప్పుడే నాకు మాట ఇచ్చేయి. ఇదిగో నీ రాజ్యమందు నువ్వున్న పరలోకములో, మనందరిని కన్న దేవుడున్న పరలోకంలో అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ఆయన కుడిపాశములోకి ఈయన వెళ్తాడు గనక, ఈయన వెళ్తాడనేది ఆయనకు అర్థమైపోయింది. పరలోకానికి యేసుప్రభు వెళ్తాడనేది అర్థమైంది. అయితే నువ్వు వెళ్ళినప్పుడు ప్రభువా నీ పక్కల, నీ కుడి పక్కను నీ ఎడమ పక్కను నా 2 కుమారులే చేర్చుకో ఉండేటట్టుగా నాకు మాట ఈ ప్రభువా అనింది. వీళ్ళని ఎందుకు, వీళ్ళు అపోస్తులండి, మళ్ళీ మామూలు వాళ్ళు కాదు. మామూలు చిన్న చితక సంఘ విశ్వాసులు కాదండి వీళ్ళు. అపోస్తులు 12 మందిలో 2 వీళ్ళు కూడా చాలా విశ్వాసులే. వీళ్ళని నీ రాజ్యమందు నీ రాజ్యములు చేర్చుకో, ఆ చేర్చుకొని కుడి ఎడమలు యందు నా కొడుకులు ఉండాలంటే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? కిందికి చదవండి. అందుకు యేసు
నీవేం అడుగుతున్నావో, లేకపోతే నీ కొడుకులు మీరు అక్కడ మాట్లాడుకొని వచ్చి ఏం అడుగుతున్నారో మీకు తెలియదు. నేను త్రాగబోయే గిన్నెలో మీరు త్రాగుతారా అని అడగగా, మేము త్రాగుతాం అది కూడా, కానీ సీట్లు మటుకు కన్ఫర్మ్ చేయి అంటున్నారు. ఆయన మీరు నా గిన్నెలోని తాగుదురు కానీ నా కుడి వైపునను నా ఎడమ పక్కనను కూర్చుండే నిచ్చుట నా అవశ్యములో లేదది. నేను చేయలేను, నేను చేయలేను. నేను మాటిస్తే అక్కడ ఆయన ఒప్పుకోవాలి కదా, పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన ఒప్పుకోవాలి కదా. ఆయన ఒప్పుకుంటేనే నేను నీకు మాట ఇవ్వాలి. నా మాట కూడా చెల్లదు అంటున్నాడండి ఒక మాటలో. నా మాట కూడా చెల్లదు అక్కడ. ఆయన చిత్తం, ఆయన చిత్తం, ఆయన చిత్తమే చెల్లుతుంది. ఆయన అనుకున్న వారికి ఆ లోకం, ఆయన ఇచ్చిన వారికే లోకం స్వతంత్రించుకుంటాం. ఆయన ఇవ్వకపోతే భూమి మీద ఎవ్వనికి లేదండి పరలోకం, ఎవ్వనికి లేదు. అపోస్తులకే నా వశములో లేదు అక్కడ అంటున్నాడంటే, యేసు ప్రభు చెప్పినా చేర్చుకోడా? ఈరోజు బోధకులు చెప్తే చేర్చుకుంటాడా? ఆలోచించండి ఒకసారి. యేసు ప్రభు చెప్తేనే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయనప్పుడు యేసు ప్రభు కన్నా బోధకులు భక్తులు కాదండి. యేసు ప్రభు కన్నా భక్తులు కాదు. రెవరెండ్లైనా, బిషప్పులైనా, బిషప్పులైనా, సువార్థికులైనా, అంతర్జాతీయ సువార్థికులైనా, గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఇంటర్నేషనల్ స్పీకర్లైనా యేసు ప్రభు కన్నా గొప్ప కాదండి ఎవడు. ఆయననే కుదరదు అంటున్నాడు. చదవమ్మా మాటని. నా తండ్రి ఎవరికి సిద్ధపరచునో అది వారికే కానీ దొరకను. ముందుకెళ్ళిపో. ఇంకా కాదమ్మా, ఆయన దాగుదురేమో కానీ నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చున్నట్టు నా వశమున లేదు, నా దగ్గర లేదు. అంత పవర్, అధికారం దేవుడు నాకు ఇవ్వలేదు. కనుక ప్రియులరా, పరలోకం చేరాలండి మనం. మీరల్లా పరలోకం చేరడానికి నేను చెప్తున్నాను ఈ బోధలు. పరలోకం చేరాలి మనం. పరలోకం చేరటానికి మనము అనేక శ్రమలను ఓడ్చాలండి భూమి మీద. అనేక మందిని దేవుని వైపు నడిపించితేనే ప్రియులార పరలోకం చేరతాం, లేకపోతే చేరం. పరలోకం అంతా ఈజీ కాదు, పరలోకం అంతా ఈజీ కాదు. కనుక ప్రియులారా, క్రైస్తవ విశ్వాసాలకి మూలం పరలోకం అండి. క్రైస్తవుల విశ్వాసాలకి మూలం. ఎందుకు విశ్వాసంతో మనం ఉన్నామో తెలుసా? ఇక్కడేదో పిల్లలు పుట్టడానికి, దీవెనల కొరకు, ఆశీర్వాదాల కొరకు, మేలుల కొరకు కాదండి మనం ప్రభుని నమ్మాల్సింది. అందుకే పౌలు అంటాడు, ఈ జీవిత కాలం మట్టుకే నేను క్రీస్తునందు నిరీక్షించబడిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యుడను నేనే. ఈ జీవిత కాలములో ఈ జీవితానికి సరిపడే మేలులు, ఈ జీవితాలకు సరిపడేటటువంటి దీవెనలు, ఈ జీవితానికి భూ సంబంధమైన లోకములు బ్రతకటానికి, ఎన్నో ఆశలు నెరవేర్చుకోవటానికి, మేలుల కొరకే నేను నిరీక్షించబడిన ఎడల, క్రీస్తునందు నేను నిరీక్షించబడిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యుడను నేనే, కడమ పాపిని అన్నాడు. నేనే కడమ పాపిని, దౌర్భాగ్యుడను నేను. కనుక క్రైస్తవ పిల్లలారా, దేవుని పిల్లలారా, మనం ఏం నేర్చుకోవాలంటే పరలోకానికి వెళ్ళిపోవటానికే క్రైస్తవుల యొక్క మూల విశ్వాసం. అందుకే అంటున్నాడు, అది నా వశములో లేదు, నేను ఇవ్వటానికి నేను మాట ఇవ్వలేను. అది తండ్రి ఎవరికి సిద్ధపరచునో, తండ్రి ఎవరికి ఇస్తాడో వారికి మాత్రమే ఆ లోకము వచ్చేస్తుంది. కనుక ఇంకో మాట చూడండి, మత్తయి సువార్త 11:11. మత్తయి గారు రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 11 వచనాన్ని కూడా చూద్దాం.
చూడండి, అసలు పరలోక రాజ్యం ఎంత కష్టతరమైనదో అక్కడికి వెళ్ళటానికి, పరలోక రాజ్యం ఎంత కష్టతరమైనదో, ఎంత మరి మరి ఎన్ని చేస్తే మనం పరలోకానికి వెళ్ళిపోతామో క్రైస్తవులకు అర్థం కావటానికి చెప్తున్నాము ఈ పాఠాన్ని. ఏమంటున్నాడు అక్కడ? స్త్రీలు కనిన వారిలో బాప్తీసమిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదంట. స్త్రీలు కనిన వారిలో బాప్తీసం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదంట. నిశ్చయముగా ఖచ్చితంగా మీతో నేను ఈ మాటను చెప్తున్నాను. ఆయనను పరలోక రాజ్యములో అల్పుడనబడిన వాడు అతని కంటే గొప్పవాడు. అల్పుని కంటే చిన్న స్థానంలో ఉన్నాడంటే పరలోకంలో చేరటానికి. ఎవరు? బాప్తీసం ఇచ్చే యోహాను. బాప్తీసం ఇచ్చిన యోహానే పరలోక రాజ్యములో అల్పుల కంటే మళ్ళీ కింది స్థాయిలో అతడు అక్కడ లిస్టులో చేర్చబడ్డాడంటే నువ్వు నేనెంతండి దేవుని దృష్టిలో పరలోకం వెళ్ళటానికి? నీవు నేనెంత? ఆయన ప్రియులారా యోర్దాను నది దగ్గర అనేకులకు యేసు ప్రభుకు బాప్తీసం ఇచ్చినోడండి యోహాను. అంటే మీరు సామాన్యుడు కాదు. యేసుక్రీస్తుకే బాప్తీసం ఇచ్చిన వానికే పరలోక రాజ్యములో అలుపులో స్థానము కన్నా ఇంకా తక్కువ స్థానములో అతన్ని దేవుడు గుర్తించాడంటే, ఇక మనం వారముల గంట 2 గంటలు 3 గంటలు లేదా నచ్చినప్పుడు వచ్చి నచ్చినప్పుడు రాక, ఇష్టం ఉన్నప్పుడు పాడి ఇష్టం లేకుండా పాడి, ఈ భక్తిహీనతలో ఉన్నటువంటి ఈ విశ్వాసము, ఈ భక్తిలో ఉన్న మనకు పరలోకము ఏమాత్రం వస్తుంది? పరలోకం ఏమాత్రం మనకు వస్తుంది? కనుక పరలోకం చేరటానికి ప్రియులారా యోహాను గారు అడవిలో మళ్ళీ నిజంగా మనుషులు తినే ఆ ఆహారాన్ని కూడా తినలేదండి ఆయన. అడవిలో అడవి తేనె మిడతలతో కట్టుకోవడానికి కూడా మరి జంతువుల యొక్క చర్మాలతో కప్పబడి ఈ భూమి మీద ఎంతో దేవుని కొరకు ఉన్నతమైన జీవితాన్ని కలిగి భూమి మీద మారు మనసును గురించిన బాప్తీసమునిస్తూ అనేకులను క్రీస్తు దగ్గరికి రప్పించి నడిపించిన ఒక నాయకునికి పరలోక రాజ్యములో అలుపుల స్థానము కంటే తక్కువ స్థానములో ఆయనని గుర్తించాడంటే ప్రియులారా, మనం ఎంత విశ్వాసంలో ఉండాలో తెలుసుకోవాలి. ఆయనకే పరలోక రాజ్యములు అల్పులు ఉండే స్థానం. అల్పులు ఒక కోటలో ప్రియులరా, ఈ భూ సంబంధంగా నేను చెప్తున్నాను, అల్పులు ఉండే అల్పులు స్థానంలో అతను ఉన్నాడంటే ప్రియులరా, ఒక ముఖ్యమంత్రి ఉంటాడు అనుకో. నేను ముఖ్యమంత్రిని కలచాలని చాలాసార్లు, ఒక 3-4 సార్లు ప్రయత్నించాను. ముఖ్యమంత్రిని కలవాలి అంటే మినిస్టర్లు ఉండాలి, ఎంపీలు ఉండాలి, ఎమ్మెల్యేలు ఉండాలి. వాళ్ళకే గతి ఉండదు సరిగా. అర్థమవుతుందా? ముఖ్యమంత్రిని కలవాలంటే. కానీ నేను కలవాలనుకున్నాను, కానీ కలవలేకపోయానండి. ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనుషుడు భూమి మీద ఒక చిన్న ప్రాంతానికి అధికారము కలిగిన ఒక ముఖ్యమంత్రిని కలవటానికే మరి టైం ఉండదు. టైం ఉండదు అనే దానికన్నా అంత ఈజీ ఉండదు. మళ్ళీ సాక్షాత్తు సర్వలోకాలను సృజించిన దేవుడుండే పరలోకానికి చేరాలంటే ఈజా? ఇలా ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చినంత అనుకుంటున్నారా? లేకుంటే ఒక ఊరికి వెళ్ళి బయటకు వచ్చినంత అనుకుంటున్నారా? కాదండి. పరలోకానికి చేరాలి అంటే ప్రియులరా, నేను 3-4 సార్లు ట్రై చేసినా కలవలేకపోయాను. ఎందుకంటే నాకు చేరే అవకాశం దొరకలేదు, చెప్పుకునే అధికారం. కనుక ప్రియులరా, ఇప్పుడు అతని తర్వాత సీఎం స్పేస్ నుండికి బయట ఎవరుంటారు? సీఎం స్పేస్ ముందర ఎవరుంటారు?
వాళ్ళు ఐపీఎస్లు ఐఎస్లు ఉంటారు. వాళ్ళని కలవాలి. పిఏలు వాళ్ళని కలవాలి. ఇంకా ఆ స్పేస్ నుంచి ఇంకా బయటకు వస్తే ప్రజలు సామాన్యులు ఉండే పరిస్థితులు. అంటే మీకు ఒక అంచెలంచెలుగా చెప్తున్నాను. ఒక స్థానాన్ని కైవసం చేసుకోవటానికి ఎన్ని స్థానాలని, ఎన్ని అంచెల్ని ఏమంటారు, కంచెల్ని దాటిపోవాలి. ప్రియులరా, అవే దాటలేనప్పుడు ఇప్పుడు యోహాన్ గారు ఎక్కడున్నారు? సర్వసాధారణమైన ప్రజలు ఉండే చోటుకి, ఇంకా పరలోకం కూడా ఆయన ఉండే చోటుకి వెళ్ళలేదండి. కనుక అలాంటి పరిస్థితుల్లో ప్రియులరా, అలాంటి పరిస్థితుల్లో మరి ఈరోజు భూమి మీద క్రైస్తవ జీవితంలో మనము బాప్తిసం ఇచ్చి యోహానే అలుపులు ఉన్నటువంటి స్థానం కన్నా మరి అలుపులు అనబడిన వాళ్ళు అతనికంటే గొప్ప స్థానంలో ఉన్నారు. కానీ అతడు చాలా దిగువ స్థానంలో పరలోకంలో ఉన్నాడు అన్నటువంటి, పరలోకంలో వెళ్ళటానికి సిద్ధంగా, ఇంకా వెళ్ళలేదు పరలోకానికి, పరదేశంలో ఉన్నారు. కనుక ప్రియులారా, ఇంకో మాటను కూడా చదువుకుందాం. చూడండి, లూకా సువార్త 13:23. లూకా రాసినటువంటి సువార్త, లూకా గారు సువార్తికుడు, 13వ అధ్యాయము 23 చదువుకుందాం. చాలా వచ్చాడు దగ్గరికి వచ్చి, ప్రభువా రక్షణ పొందు వరబ్దు మందేనా అని ఆయనను అడిగాను. ఆయన వారి వలన కాదు, అంత చిన్నది కాదు పరలోకానికి వెళ్ళాలంటే. కనుక ప్రియులరా, రక్షణ పొందువారు కొందరే. రక్షణ అంటే ఏమనుకుంటున్నారు? ఈ రక్షణ కాదండి, పరలోకానికి చేరేవారు కొద్దిమంది, కొందరే, అందరు వెళ్ళలేరు. మరి అందరు వెళ్తున్నారు అనుకుంటున్నారు, అది తప్పుడు బోధ. కనుక ఇంకో మాటని హెబ్రీలకు రాసిన పత్రిక 11:20-33 చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33 చదువుకుందాం. ప్రియులరా, 33 హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33 నుంచి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములు, ఎవరండి ఇల్లు? భక్తులు, ప్రవక్తలు, అపోస్తలు. పౌలు చెప్తున్నాడు, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహాల నోళ్లను మూయించిరి, అగ్ని బలములను చల్లార్చిరి, ఖడ్గ ద్వారములను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలిలైరి, అన్యుల సేనలను పారదోలిరి. ఇదంతా కూడా చెప్తాడు ప్రియులారా. ఇదంతా విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిన వారు ఇంకా పరలోకానికి వెళ్ళలేదండి. ఎవరు? ఒక దానియేలు, ఒక షడ్రక్, ఒక మెషక్, ఒక అబేద్నెగో, ఒక పౌలు, ఒక పేతురు, ప్రియులారా, అపోస్తలు. వీళ్ళు విశ్వాసం ద్వారా రాజ్యాలని, నాయకుల్ని ఓడించారండి. భక్తి ద్వారా రాజులను సైతం గడగడలాడించారండి వీరికున్న విశ్వాసం ద్వారా. కనుక విశ్వాసం ద్వారా రాజ్యములను జయించి వీరు కొరడతాళ్ళు కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు. విశ్వాసము ద్వారా రాజ్యాలని జయించారంట. నీవు ఏం చేస్తావు చేసుకో. షడ్రక్, మెషక్, అబేద్నెగోలను ఈ ప్రతిమకు నమస్కారం చెయ్యమని నెబుకద్నెజరు ఆజ్ఞాపిస్తే మేము మొక్కము అని నిలబడిన వారు, రాజ్యాలనే వణికించిన వాళ్ళు, రాజులనే తలకిందులు చేసిన విశ్వాసములో ఉన్నవారు వీళ్ళు. మేము మొక్కము. అలాగ మొక్కకపోతే అగ్నిగుండములో వేస్తారనేది కూడా ఆజ్ఞ ఉంది.
మొక్కకపోతే అగ్నిగుండంలో వేస్తారనే ఆజ్ఞ కూడా ఉంది. అయినప్పటికీ మేము ఈ అగ్నిగుండంలోనైనా చేస్తాము కానీ, ఒకవేళ దేవుడు మమ్మల్ని రక్షించినా సరే, రక్షించకపోతే మేము చచ్చిపోవడానికి కూడా సిద్ధమే అన్నారండి. అలాంటి విశ్వాసం ద్వారా వీళ్ళు రాజ్యములను జయించిరి అనే మాట ఎందుకుంది? రాజులను జయించిన విశ్వాసులు వీళ్ళే ప్రియులరా. ఒక మోసే, ఒక ఏలియా, ఇలాంటి ఒక దానియేలు దేవుణ్ణి ఎవరిని ప్రార్థన చేయకూడదు అన్నటువంటిది ఆజ్ఞ ఉన్నప్పుడు కూడా, చట్టం ఉన్నప్పుడు కూడా, మీరు ఏమి చెప్పుకోవాలన్నా రాజుతోనే చెప్పుకోవాలి. మీ దేవుళ్ళకి ఎవరికి కూడా మీరు విజ్ఞాపన చేయకూడదు, చెప్పుకోకూడదు అనే ఆజ్ఞ చట్టాన్ని చేసిన, చట్టమున్న ప్రార్థన చేసి దేవుని మనసులో స్థానాన్ని సంపాదించుకున్నవాడండి దానియేలు. సింహాల బోన్లో వేస్తారట్టు వారిని అన్నప్పుడు కూడా రెడీ, సింహాల బోన్లోకి వెళ్ళటానికి కూడా రెడీ అనుకున్న విశ్వాసులండి వీళ్ళు. అలాంటి విశ్వాసులని కూడా ఏం చేశారో తెలిసి వీళ్ళు ఇంకా పరలోకం వెళ్ళలేదండి. ఏంటి ఈరోజున్న బోధకులు పిచ్చి పిచ్చి చేష్టాలు చేస్తున్నారండి. ఆత్మహత్య చేసుకున్నోన్ని పరలోకానికి చేరినాడని ప్రార్థన చేస్తున్నారు, వాక్యాలు చెప్తున్నారు. తాగుబోతే చచ్చిపోతున్నా వాడిని దినవారాల రూపాయలు, ఇతడు చాలా మంచివాడు. ఒక మెసేజ్ విన్నాను సహోదరుడు, ఇతడు చాలా మంచివాడు, దేవునికి మందిరానికి మాత్రం రాడు, కానీ పాస్టర్ అంటే విధేయత, మంచి కానుకలు ఇచ్చేవాడు. అయితే ఇప్పుడు చచ్చిపోయాడు, ఈ ఆత్మని చేర్చుకో ప్రభువా. ఏంటి ప్రార్థనలు? అతడు ప్రార్థన చూడండి, అంటే సేవకుల ఏమంటారు దీన్ని, ఏమంటారంటే సేవకుల యొక్క పైచాచిక ఆనందం, సేవకుల యొక్క ముఖస్థుతి, సేవకుల యొక్క అజ్ఞానం బయటపడుతుంది ఇక్కడనే. మేలు కొలపడానికి చెప్పాల్సింది పోయి వాళ్ళని ఏం చేస్తున్నారు, మెచ్చుకుంటున్నారు. వాడు ప్రార్థనకే రానివాడంట, కానీ ఎప్పుడన్నా పాస్టర్ కనిపిస్తే వందనాలు చెప్పి అలా దారిచ్చి సైడ్కి వెళ్ళిపోయేవాడంట. మరి అంత మాత్రాన పరలోకానికి వెళ్తాడా? ఇడు వెళ్తాడని ప్రార్థనలు చేస్తున్నారు. కనుక ప్రియులరా, ఈ అందుకే అంటాడు దేవుడు పై వేషమును లక్ష్య పెట్టువాడు కాదు. నీ పై వేషం నమ్మో, నీ భక్తి లేకని పై వేషంతో కూడిన ఎన్నో నటన దేవుని దగ్గర కుదరదండి. దేవుని దగ్గర నువ్వు దేవుని మాటకు లోబడి బ్రతకాలండి. భూమి మీద దేవుని కొరకు బ్రతకాలి. న్యాయము, నీతిని, యథార్థతను కోల్పోకుండా భూమి మీద దేవుని ఇష్టం అదే కదా, దేవుని చిత్తం అదే కదా. దాన్ని కలిగి ఉండి భూమి మీద బ్రతకాలి నిరంతరాయంగా. అది కాకుండా నాటకం, వేషము, భాషలు దేవుని దగ్గర కుదరవు. కనుక ప్రియులారా, ఇంకో మాటను చదువుకుందామా? కనుక వీళ్ళకే పరలోకంలో వెళ్ళలేదు, వాళ్ళు ఇంకా పరదేశంలో ఉన్నారు. పరదేశంలో ఉండి ఇంకా పరలోకం కొరకు వాళ్ళు వేచి చూస్తున్నారు. ఇంకా వీళ్ళే ఎవరు? విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిన వారు. కనుక ఇంకో మాటను చూసుకుందాం. ఇంకో మాట మార్కు సువార్త 10వ అధ్యాయం 20-21 వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 20-21 వచనం నుంచి కొన్ని వచనాలను చదువుకుందామండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 20-21 వచనం. అందుకతడు, బోధకుడా, ఒకడు వచ్చాడు, చాలా పరలోకం నేను చేరనని గ్యారంటీగా అర్థమైపోయింది అతనికి. పరలోకం నేను చచ్చిపోతే పోను అని అర్థమైపోయింది. ఎవడతడు? యవనుడండి అతడు, యవనస్తుడు. యవనస్తునికి విశేషమైన ధనవంతుడండి ఇతడు, ఆస్తి గలవాడు. విశేషమైన ధనవంతుడు, ఆస్తి గలవాడు ఇతడు, ఒక యవనుడు. ఇతనికి ఏమర్థమైందంటే, యేసుప్రభుల వారు సువార్త ప్రకటిస్తుంటే ఆ సువార్తను విని
ఆ బోధల్ని విని ఇతనికి డౌట్ వచ్చింది, ఇంతకీ నేను పరలోకానికి వెళ్తానా లేనా? అర్జెంటుగా అడిగేయాలి, ఇప్పుడు నేను అర్జెంటుగా యేసుప్రభు నేను అడిగేయాలి అని ప్రియులరా యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి, ప్రభువా, చూడండి అక్కడ ఏమంటారు, ప్రభువా, బోధకుడా, ఏమంటున్నాడు, బోధకుడా, నేను పరలోకానికి వెళ్తానా, నిత్య జీవాన్ని నేను పొందుకుంటానా లేదా అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు, అబ్బే పొందుకోవాలి అనేది మంచిదే, పొందుకోవాలన్నటువంటి ఆలోచన నీకు ఉండడం మంచిదే. అయితే ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞల్ని పాటిస్తున్నావా? వాటిని అనుసరిస్తున్నావా? వాటి ప్రకారంగా నువ్వు ఉంటున్నావా అన్నప్పుడు అతను ఏమన్నాడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ నేను అనుసరిస్తూనే వస్తున్నాను. బాల్యం, చిన్న వయసు నుండి నాకు ఊహొచ్చిన కాటి నుంచి నేను వీటిని అనుసరిస్తూనే ఉన్నాను. 10 ఆజ్ఞలు ఏంటి? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము, నీ పొరుగువాని కళ్ళమునైనను, నీ పొరుగువాని భార్యనైనను, నీ పొరుగువాని ఎద్దునైనను గాడిదనైనను ఆశింపకూడదు. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో ఆరాధించి స్తుతించవలను. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించవలను. ఇవన్నీ కూడా నేను బాల్యము నుండే అనుసరిస్తున్నాను. అయినా నాకెందుకో డౌట్ వస్తుంది నువ్వు చెప్తుంటే నాకెందుకో డౌట్ వస్తుంది అన్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? 21, యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి, నీకు ప్రేమించి చెబుతున్నాడంటండి. అతనిలో ఒకటి కొదవగా ఉంది. యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి, నీకు ఒకటి కొదవగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. ఏం చెప్పాడు? ఒక్కసారి అతని మైండ్లోకి కరెంటు షాక్ ఇచ్చినట్టు ఇచ్చాడండి యేసుప్రభు. అతడికి ముందే ఏముంది? ఆస్తి గలవాడు, విశేషమైన ఆస్తి గలవాడు. ఆయన నీకున్నవన్నీ, నీకున్న 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు అనట్లేదండి, నీకున్నవన్నీ అమ్మి బీదలకిచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించి నాతో సేవలో పాల్గొంటే నీకు నిత్య జీవము గ్యారెంటీ అన్నాడు. నిత్య జీవం గ్యారెంటీ అంటే ధనవంతుడు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడు. ధనవంతుని పరలోక రాజ్యానికి నడిచే విధంగా ఆస్తి ధనము నడిపించలేదండి. అందుకే ఈ రెండింటిని చూస్తున్నప్పుడు తక్కల్లో వేసి భక్తిని ఒక దుక్కు, ఆస్తిని ధనమును ఒక దుక్కు. నువ్వు తూంచుతున్నప్పుడు మనిషిని ఎక్కడ లాగేస్తుందండి ఈరోజు భూమి మీద మనుషులను? ఆస్తుల వైపు, ధనము వైపు, పదవుల కొరకు, భూమి మీద ఉన్న జీవితం కొరకే దీని గురించి మొగ్గు చూపుతుందండి మానవ నిత్య జీవితంలో, భక్తి జీవితంలో కూడా. అందుకే ఇతడు నీకు కలిగినవన్నిటిని అమ్మి బీదలకిచ్చి నన్ను నువ్వు వెంబడించమని అతనితో చెప్పినప్పుడు అతడు ఏం చేశాడంట? 22, అతడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. మిగులు ఆస్తి గలవాడు, చాలా ఆస్తి ఉంది అతనికి. అమ్మేయాలంటే అమ్మేసి ఎందుకు బీదలకు పంచమన్నాడు? సమానంగా దేవుని ప్రేమను సమాజంలో చూపించే, ఇది సేవే, ఇది కూడా సేవే. దీనిని చేయటంతో పాటు ఇది చేసి ఉండొద్దండి. ఈరోజు ఎంతోమంది మరి దిక్కులేని పిల్లలకు అనాథ ఆశ్రయాలు, వృద్ధుల ఆశ్రయాలు, విధవరాన్ల ఆశ్రయాలు ఎన్నో నడుపుతున్నారు. వీటితోనే ఇక నువ్వు పరలోకానికి వెళ్ళవండి. ఈ వీటితో పాటు ఏం చేయమన్నాడు యేసుప్రభు? నీవు వీటన్నిటిని అమ్మి బీదలకి ఇచ్చి, ఇదిగో నీవు వచ్చి నన్ను వెంబడించి నా సేవలో పాల్గొంటేనే పరలోకానికి
వెళ్తావు, లేకపోతే పరలోకం నీకు లేదు. కనుక ప్రియులారా, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఇంత కష్టం. మీకు నేను చెప్తుంటే చిన్నగా అనుకుంటున్నారు. ఒక్కొక్కటిను మనం వింటుంటే మన నరాలు కట్ అయ్యే మాటలు వినిపిస్తున్నాయి. చూడండి, నీకున్నదే అమ్మమంటే అమ్మి పరలోకములో నిత్య జీవమును సంపాదించుకోవాలంటండి. ఇది ఎవరికి సాధ్యం? ఎంతమంది ఇలా ఉంటున్నాం? ఎంతమంది ఇలా సేవ చేసి పరలోకానికి చచ్చిపోతే పరలోకానికి వెళ్తాం? అంతవరకు పరలోకానికి వెళ్ళమని రాసుకోండి. పరలోకానికి వెళ్ళరు. ప్రభువా ప్రభు అనేవాడే పరలోకానికి వెళ్ళకపోతే పరలోక రాజ్యములు ఉన్న తండ్రి చిత్త చేస్తేనే వెళ్తాడు అంటున్నప్పుడు అవిశ్వాసులు ఎంత మాత్రం వెళ్తారండి పరలోకానికి? ఏం బోధలు చేస్తున్నారో అర్థం కావటం లేదు. కనుక ప్రియులారా, అతడు తన ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఏంటి, నా దగ్గరికి నేనేదో నిత్య జీవం కావాలని వస్తే ఇప్పుడు నిత్య జీవాన్ని కోరుకున్నాడు. ఇతడు లోకంలో ఉన్న ఆస్తిని కోరుకున్నాడా? మీరున్న సమయాన్ని ప్రార్థనకి రండ్రనైనా అంటేనే మన వాళ్ళు రావటం లేదు. అర్థమవుతుందా? మీకున్న కొద్దిపాటి విశ్వాసముల క్రమాన్ని పాటించండి అంటేనే మనుషులు బ్రతకలేకపోతున్నాడు. చిన్న అబద్ధాలు ఆడకుండా ఉండలేకపోతున్నాడండి మనిషి. నిరంతరం అబద్ధాలు, నిరంతరము మోసాలు, నిరంతరంగా అన్యాయ అక్రమాలు, వీటిని తన జీవితములో, తన నిత్య జీవితములో ఎదురయ్యే చిన్న చిన్న పొరపాట్లని సరిచేసుకోలేని వాడు నీకున్నటువంటి భక్తిని, ఆస్తులని క్రీస్తు కొరకు ప్రాణంగా పెట్టి, నీ ప్రాణాన్ని ప్రాణంగా పెట్టేటటువంటి భక్తి ఎప్పుడు తెచ్చుకుంటారో చెప్పండి? ఇది కదా. అందుకన్నాడు, నీ భక్తి పరలోకానికి చేరుస్తుందా? ఈ చిన్న చిన్న భక్తి అంటే చేర్చదు. పరలోకానికి చేర్చాలంటే మన భక్తి ఒక యేసుక్రీస్తు లాంటి భక్తి ఉంటేనే తప్ప పరలోకానికి వెళ్తాం. లేకపోతే పరలోకానికి వెళ్ళాం. కనుక ప్రియులరా, ఇంకో మాటను కూడా మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 2. దావీదు పరలోకానికి వెళ్ళిపోలేదంట. నా ఇష్టానుసారుడైనా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ టైం లేదు కనుక దావీదు పరలోకానికి ఎక్కిపోలేదంట. ఇంకా దావీదు ఎక్కిపోలేదు, మోషే పోలేదు, అబ్రహాము పోలేదు, ఇస్సాకు పోలేదు, యాకోబు పోలేదు, దానియేలు పోలేదు, షడ్రక్ మెషక్ అబేద్నెగో పోలేదు. ఎందరో భక్తులు ప్రియులరా పరలోకానికి ఇప్పుడు కూడా వెళ్ళలేదు. వాళ్ళందరూ కూడా ఇంకా పరదేశంలోనే ఉన్నారు. నిరీక్షించుతున్నారు. ఇంకా వారి సమయం కొరకు వేచి చూస్తున్నారు. ఎప్పుడు పరలోకము తెలుసా? దేవుని దగ్గర తీర్పు జరగాలి. తీర్పు జరిగినప్పుడు ఆయన మరి అనేకులకు చెప్పేటటువంటిదిగా ఉంది, అనేకులను చేర్చేదిగా ఉంది. ఒక మాట మత్తయి సువార్త 25:40 నుంచి అక్కడ చూడండి, అక్కడ చెప్తాడు. అప్పుడు సెలెక్ట్ అవుతుంది పరలోకం. మత్తయి సువార్త 25:41 నుంచి ప్రియులారా 25 అధ్యాయము ఈ వచనంతో ముగించుకుందాం. మత్తయి సువార్త 25:41. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్న వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి పొండి. ఎవరంటే ఇల్లు ఎడమ వైపున ఉన్నవారండి. ఎడమ వైపున ఉన్నవారిని ఏమంటున్నాడు? నన్ను విడిచి అపవాదికి ఆ దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోండి. మీరు ఎందుకు పొమ్మంటున్నాడు తెలిసి ఇళ్ళను కింద అంటాడు 42. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదండి. నేను దప్పిగొంటిని, నాకు దాహం ఇవ్వలేదండి. నేను పరదేశినయుంటిని, నిన్ను నిలువర చోటు లేనివానిగా అనేక సేవలో
నన్ను చేర్చుకోలేదు. మీరు ఇంట్లోకి చేర్చుకోలేదు. నేను దిగంబరనై ఉంటే కొన్నిసార్లు బట్టలు లేక కూడా మార్చిపోయిన బట్టలతో నాకు బట్టలు ఇవ్వలేదు మీరు. నేను రోగినై నేను రోధిస్తుంటే నన్ను మీరు పరామర్శించలేదు. నేను చెరసాలలో ఉంటిని, ఖైదీగా సమాజం గుర్తించి నన్ను మీరు చూడరాలేదు. అందుకు వారును, ప్రభువా నీవెప్పుడు ఆకలి కొంటివి, నీవెప్పుడు దప్పు కొంటివి, నీవెప్పుడు పరదేశివై ఉంటివి, నీవెప్పుడు దిగంబరివై ఉంటివి, నీవెప్పుడు రోగివై ఉంటివి, ఎప్పుడు చెరసాలలో ఉంటివి, ఎప్పుడు నిన్ను ఇవన్నీ చూసి నీకు ఉపచారం అనగా నీకు మేము సహాయం చేయలేకపోతామని అన్నప్పుడు ఆయనని వాళ్ళు అడిగారు. ఎవరు నిత్యాగ్నిగుండంలోకి వెళ్ళటానికి తీర్పు కన్ఫర్మ్ చేసిన తర్వాత వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అందుకాయన మిక్కిలైన అలుపులైన ఈ నా సహోదరులలో వీరిలో ఈ సువార్త ప్రకటిస్తున్న నా సేవకులలో ఒక్కనికి మీరు ఇలాగూ చేయలేదు. ఒక్కనికి చేయలేదండి, 12 మంది కాదు, భక్తుల కాదు, ఒక్కనికి ఇలాగూ చేయలేదు గనక నాకు చేయలేదని చెప్పి అందుకే మీకు నిత్యాగ్నిగుండాన్ని విధిస్తున్నాను. పరలోకం లేదండి. సేవకుల్ని కూడా పట్టించుకొని వారికి, సత్య సేవకుల్ని నేను అదే చెప్తున్నాను. సత్య సేవకులకు, సత్య విశ్లేషకులకు, సత్యాన్ని బోధించేవారిని, హెచ్చరించేవారిని, సరిచేసేవారిని, మిమ్ములను పరలోకానికి నడిపించే బోధన చేసేవారిని ఒక్కరికి మీరు ఇలాంటిది చేయలేకపోతే కూడా, అతన్ని మీరు పరామర్శించకపోతే కూడా, వారి యొక్క ఇబ్బందుల్లో మీరు వారిని మరి సహాయకులుగా నిలవకపోతే కూడా ఏమి లేదంట, నిత్య శిక్షకును, నిత్యాగ్నిగుండంలోనికి మీరు వెళ్ళిపోతారు, పరలోకానికి వెళ్ళారంట. ప్రియులారా, పరలోకానికి వెళ్ళే మార్గములోనే, పరలోకానికి చేరే విశ్వాసములోనే, మరి విశ్వాస పరిధులలో అంచెలంచెలుగా ప్రియులారా నమ్మకమైన సేవకులను మీరు సహకరించకపోతే కూడా వారికి మీరు కనుమూస్తే చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు తెలుసా? నరకానికి వెళ్ళిపోతారు. ఈ విషయం చాలామందికి అర్థం కాదు. ఏంటి, బోధకుడే కదా, సువార్థికుడే కదా, కాపరే కదా, ఇతనికి మేము చూడకపోతే నరకానికి వెళ్ళిపోతామంటే యేసుక్రీస్తు చెప్పిన మాట అండి ఇది. నేను చెప్పే మాటలు కాదు. యేసుక్రీస్తు చెప్తున్నాడు, కుడివైపున ఉన్నవారిని ఇదిగో మీరు శపింపబడిన వారు, దిక్కులేని వారు, దరిద్రులు, దిగంబరులు, నీతి క్రియలు లేని దిగంబరులు. కనుక ప్రియులారా, ఎన్ని చెప్పుకున్నాం? ముగిస్తానుక ఎన్ని చెప్పుకున్నాం? మొదట ప్రభువా ప్రభు అనేవాడు నంబర్ 1 వెళ్ళడు పరలోకానికి. 2 జెబెదయి కుమారుల తల్లి యోహాను, యాకోబు, వారిని రాజ్యమందు చేర్చుకొని సింహాసనం మీద కుడి ఎడమల యందు అది నా వశమున లేదని తెలుసుకున్నాం. 3 స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టనప్పటికీ మళ్ళీ అలాంటి గొప్పవాడే పరలోక రాజ్యములు అలుపుల కంటే తక్కువ స్థాయిలో ఉన్నవాడు. 5 ప్రియులరా, 5 ఎవరో తెలుసా? మరి రక్షణ పొందేవారు కొద్దిమంది. ఇరుకు ద్వారమున పోరాడుతున్నారు కానీ వారి వలన కావటం లేదు, పడిపోతున్నారు అనేకమైన వాటిలో పడిపోయి. 6 ప్రియులరా, విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిన వారు కూడా పరదేశంలోనే ఉన్నారు, ఇంకా పరలోకానికి వెళ్ళలేదు. 7 ప్రియులరా, 7 చదువుకున్నాం కదా, దావీదు కూడా పరలోకానికి ఎక్కిపోలేదంట. 8 దేవుని పిల్లలను, దేవుని సేవకులను, పిల్లలు అంటే మీరు ఎవరు అనుకో, దేవుని సేవకులను, సత్యాన్వేషకులను, బుద్ధి చెప్పేవారిని ఇబ్బందులకు గురి చేసిన వారిని సంరక్షణ చూడకపోయినా
మీకేమొస్తుంది? నిత్యాగ్ని గుండనకు వెళ్ళిపోతావు, పాతాళానికి వెళ్తారు, పరలోకానికి వెళ్ళరు. పరలోకానికి వెళ్ళాలంటే వారికి సహకారులుగా మీరు ఉండాలి. వారితో వారి చేయి కలిపి మీరు దేవుని యొక్క సేవను, పరిచర్యని, సంఘ సహవాసాన్ని చేయాలి. చెయ్యకపోతే కూడా మీరు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్ళిపోతారు. ఎన్ని చెప్పాను? మొత్తం 8 క్వాలిటీస్ని చెప్పాను. ఈ 8లో మనం ఉన్నామో లేదో ధ్యానించుకుంటూ మనము దేవుని కొరకు ఆలోచన చేసుకొని మరి ధ్యానించుకుంటూ ప్రియులరా, లేకపోతే విశ్వాసమును పెంపొందించుకోవటానికి దేవుని వాక్యాన్ని చదివి విశ్వాసాన్ని పెంపొందించుకోవాల్సిందిగా మనవి చేసి దేవునికి మాటలు ఇంతటితో ముగిస్తుంది. దేవుడి కొద్ది వాక్యమును మీరు దానిలో ఫలింపచేయునుగాక. మంచిదండి. మరి ఈ సమయంలో ఒక పాట చూద్దాం. ఒక పాట చూసి ముగించుకుందాం. లోకాలే పుట్టకముందు, దేవదూతలే పుట్టకముందు, పరిశుద్ధాత్మ దేవుడు పుట్టకముందు, యేసుక్రీస్తే పుట్టకముందు నీ తండ్రి అయిన దేవుడు ఒంటరివాడు. నీవు నేను పుట్టక ముందు, విశ్వం పుట్టక ముందు కన్న తండ్రి అయిన దేవుడు మహాలోకమైన ఆ పరలోకాన్ని ఎవరికి ఇవ్వాలనుకున్నాడో తెలుసా? నీకు, నాకు. ఒంటరిగా తను ఉండలేక చేశాడు. నీవు తెలుసా? తండ్రి అనే ఆ పిలుపు కోసం మీరు చేశాడు. ఇది తెలుసా? దేవుడు ఉన్న పరలోకమే పిల్లలమైన మన కోసమే. దేవుడు ఉన్న పరలోకమే పిల్లలమైన మన కోసమే. దేవుడిచ్చిన ఈ చక్కటి ఆకారాన్ని నీ కన్న తండ్రి అయిన దేవుని కొరకు ఖర్చు పెట్టు. పెట్టాలి, లేకపోతే నువ్వు వెళ్ళవు. పిల్లలే కావాలనుకుని భార్యనే కోరుకోలేదు. కన్న తండ్రి కలలు పండించటానికి భూమి మీదికి వచ్చిన కారణ జన్మనిది. పిల్లలే కావాలనుకుని భార్యనే కోరుకోలేదు. నిన్నే కావాలనుకొని నిన్నే వదులుకోలేదు. యేసును పంపాడు నిన్నే కాపాడాలని. తన ప్రేమను చూపాడు, తన మదిలో నీ ఉన్నావని సిలువలో తెలిపాడు. నిన్ను రక్షించుటంత కష్టమని. ఒంటరిగా తను ఉండలేక చేశాడు. నీకు తెలుసా? తండ్రి అనే ఆ పిలుపు కోసం మీరు చేశాడు. ఇది తెలుసా?
పిల్లలే కావాలనుకుని ఏ రోజు నిద్రపోలేదు. పిల్లలే కావాలనుకుని ఏ రోజు నిద్రపోలేదు. నిన్నే కావాలనుకొని అరచేతిలో చెక్కుకున్నాడు. యేసును పంపాడు నిన్నే కాపాడాలని. తన ప్రేమను చూపాడు, తన మదిలో నీ ఉన్నావని మనసే చెప్పాడు. పిల్లలంటే ఎంతో ఇష్టమని ఒంటరిగా తను ఉండలేక చేశాడు. నీకు తెలుసా తండ్రి అనే ఆ పిలుపు కోసం నేను చేశాడు. ఇది తెలుసా దేవుడు ఉన్న పరలోకమే పిల్లలమైన మన కోసమే. దేవుడు ఉన్న పరలోకమే పిల్లలమైన మన కోసమే.